మాక్సిమా ఎక్సెల్ కార్గో. ఇక్కడ ఫ్రంట్ మనకి వైడ్ విండ్షీల్డ్ అయితే ఉంది, హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది, రేడియల్ 12 ట్యూబ్లెస్ టైర్లు అయితే వస్తాయి. ఇది వచ్చేటప్పటికి 610 kg పేలోడ్ తో అయితే వస్తుంది. 6 feet వస్తుంది. ఇది 4.9 feet అనేది ఈ విడ్త్ అయితే వస్తుంది. అండ్ బాడీ కూడా ఏంటంటే మెటల్ క్వాలిటీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి హైడ్రాలిక్ స్ప్రింగ్స్ అయితే సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 470cc 8.3 PS/H అలాగే 22.6 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం డీజిల్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇది డీజిల్ వేరియంట్. ఇది దీంట్లో 8 లీటర్ల కెపాసిటీతో డీజిల్ అయితే వస్తుంది. ట్యాంక్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఎక్కడైతే ఉంది. మైలేజ్ కంపెనీ క్లెయిమ్ అయితే 33. మీకు ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది, స్పేర్ వీల్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. డ్రైవర్ కంటే ఓన్లీ సింగిల్ పర్సన్ కి అయితే వస్తుంది. బ్యాటరీ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ అయితే ఉంది. దీంట్లో 5+ రివర్స్ ఆప్షన్ అయితే వస్తుంది. 5 ఫ్రంట్ గేర్స్ అలాగే ఒక రివర్స్ ఆప్షన్ అయితే వస్తుంది. అనలాగ్ క్లస్టర్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్ లో అయితే ఉందన్నమాట. విత్ ఇన్ 20 స్పీడ్ లోనే మనం 5th గేర్ వరకు వెళ్ళిపోవచ్చు. అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికి 50 వరకు అయితే ఉంటుంది. డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి